హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ మూవీ డిస్కషన్ తోనే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. అదే మన పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అనమాట. ఈ మూవీ యాక్చువల్ గా 26th అయితే రిలీజ్ అవ్వాలి. ఆ రిలీజ్ డేట్ అయితే ప్రీపోన్ చేశారు. ఎప్పటికి ప్రీపోన్ చేశారో అన్నది అయితే మనం క్లియర్ గా ఇప్పుడు ఫర్దర్ గా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ మూవీ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఉంది, అదైతే నేను మీతో షేర్ చేసుకుందాం వచ్చేసాను. మన ఛానల్ కానీ ఎవరన్నా కొత్తగా వచ్చి ఉంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇలాంటి సినీ గ్లిమ్స్ ఛానల్లో మీకు చాలా ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్లన్నీ తెలుస్తూ ఉంటాయి. ఓన్లీ సినీ గ్లిమ్స్ ఇస్ ద ఛానల్. మీకు ఏ ఫిల్మ్ అప్డేట్ కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది అనమాట. అందుకని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంకా లేట్ చేయకుండా మాట్లాడుకుందాం అసలు ఏం జరిగిందో ఈ సినిమా గురించి. లెట్స్ గో. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఇప్పుడు మార్చ్ 19th రిలీజ్ అవుతుంది అనమాట. సో యాక్చువల్ గా 26th అయితే రిలీజ్ చేయాలి, బట్ మార్చ్ 19th అయితే ప్రీపోన్ చేశారు. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే టాక్సిక్ ఉంది కదా యష్ గారిది, అది దురంధర్ 2 అయితే రిలీజ్ అవుతుంది మార్చ్ 19th. అండ్ ఫెస్టివల్ సీజన్ కంటిన్యూస్ వీకెండ్ హాలిడేస్ ఉండడం వల్ల ఆ రెండు సినిమాలు బ్లాక్ చేసేసాయి అనుకుని 26th అయితే వెళ్ళారు. బట్ లేటెస్ట్ గా అయితే టాక్సిక్ పోస్ట్ పోన్ అయింది కదా, సో దాని వల్ల అయితే ఇంకో సినిమాకి స్పేస్ దొరికింది అనమాట. అండ్ థియేటర్స్ కూడా మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పెద్ద సంఖ్యలో దొరికే అవకాశం ఉంది. అందుకని మూవీ టీం వాళ్ళు మార్చ్ 19th అయితే ప్రీపోన్ చేశారు సినిమాని. అండ్ నేను ఇది చాలా చోట్ల చూస్తున్నాను, దురంధర్ 2 యూబీఎస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎపిక్ క్లాష్ అని పెడుతున్నారు. ఇది క్లాష్ కాదు, దురంధర్ 2 హిందీ సినిమా, తెలుగులోకి డబ్ అవుతుంది. ఇది డబ్బింగ్ సినిమా. అండ్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు స్ట్రైట్ సినిమా చేస్తున్నారు. ఇది ఎప్పటికీ క్లాష్ అవ్వదు, అవ్వకూడదు కూడా. తెలుగు సినిమా లిమిట్ తెలుగు సినిమాకు ఉంటుంది, దురంధర్ 2కి లిమిట్ దురంధర్ 2కి ఉంటుంది. అది పాన్ ఇండియా వైస్ చూడొచ్చు, ఏమన్నా చేయొచ్చు. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఓన్లీ మోస్ట్లీ తెలుగు రీజియన్ సినిమా కాబట్టి ఇది ఎపిక్ క్లాష్ కాదు. ఫ్యాన్స్ అందరూ, యాంటీ ఫ్యాన్స్ అందరూ ఎపిక్ క్లాష్ అది ఇది అని ఓవరాక్షన్ చేయమాకండి. ఇన్స్టాగ్రామ్స్ లోను, ట్విట్టర్స్ లోను మూసుకుని తెలుగు సినిమాలో చూడండి. అది హిందీ సినిమా లాగా, పాన్ ఇండియా సినిమా లాగా చూడండి అనమాట. పనికి మళ్ళీ పంచాయతీలన్నీ పెట్టకండి ఎక్కడ పడితే అక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్, మార్చ్ 19th అయితే రిలీజ్ అవుతుంది. మోస్ట్లీ 18th నైట్ నుంచి ప్రీమియర్స్ పడిపోతాయి అనమాట. ప్రీమియర్స్ గురించి అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో చేసి పెడతాను. అందుకని లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఫాలో చేస్తూ ఉండండి సినీ గ్లిమ్స్ ని. మంచి న్యూస్లు అయితే దొరుకుతుంటాయి. ఎక్కడ ఫేక్ పెచ్చ న్యూస్లు చెప్పామన్నమాట. మోస్ట్ ఏమంటారు, ట్రస్ట్ వర్త్ న్యూస్లే చెప్తా ఉంటాం మన ఛానల్లో. అందుకని ఫాలో చేయండి సినీ గ్లిమ్స్ ని. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, నాకు తెలిసి ఇంకో 15 రోజులు 13 రోజుల్లో ఉంది సినిమా రిలీజ్ అవడానికి. బట్ ఈ టైంలో తమన్ గారిని పిలిచారనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడానికి. డిఎస్పి గారి బదులు తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నేను మీకు ఇప్పుడు డిఎస్పి గారు ఆడియో ఒకటి ప్లే చేస్తాను, ఆయన స్టేజ్ మీద ఏం మాట్లాడారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి అని చూడండి. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మేము సినిమా చూసాం, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా చూసి. అంటే మా స్టూడియోలో ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఒక రెస్పాన్స్, అంటే పేపర్ చింపేసి వేసేసి అలా ఉండింది సార్. అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ అని టైటిల్ రాగానే మీకు టాన్ టాన్ ఒక మ్యూజిక్ గుర్తొస్తుంది. అలాగా దీంట్లో అలాంటి గుర్తొచ్చే బీజన్స్ చాలా ఉన్నాయి. అది మ్యూజిక్ కాబట్టి ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అంటే దేవి గారు కంటెంట్ బాగా కనెక్ట్ అయ్యి గత 20 days అనుకుంటా, మోర్ దెన్ 20 days నుంచి పనిచేస్తారు. ఈ ఇంటర్వ్యూ కోసమే ఇవాళ నేను చెన్నై వెళ్ళాం, మానేసి వెళ్ళదు, ఇప్పుడు వెళ్ళాలి మనిషి కదా. డిఎస్పి గారు ఏం మాట్లాడారు, ఆల్రెడీ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసేసారు. బట్ స్టిల్ ఏమంటారు, వర్క్ అయితే చాలా బాగా వచ్చింది, హరీష్ శంకర్ గారికి నచ్చింది, ప్రొడ్యూసర్స్ గారికి నచ్చింది అని చెప్పారు. బట్ మళ్ళీ తమన్ గారిని అయితే ఇప్పుడు తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయిస్తున్నారు అనమాట. హరీష్ శంకర్ గారు, మైత్రి మూవీస్ మేకర్స్ గారు అఫీషియల్ గా వాళ్ళు ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఎందుకు ఇలా జరుగుతుంది, డిఎస్పిని కావాలని అలా అవమానిస్తున్నారా, లేకపోతే ఆయన మ్యూజిక్ సరిపోవట్లేదా, ఆయన దగ్గర ఉన్న మ్యూజిక్ ఇంకా ఎక్సెల్ అవ్వట్లేదా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ లాగా, తమన్ లాగా, అనిరుద్ధ్ లాగా? ఐ థింక్ డిఎస్పి గారి మ్యూజిక్ చివరి సెకండ్కి వచ్చేసింది అన్న డౌట్స్ అయితే నాకు రేజ్ అయ్యాయి. మీకేమనిపించింది కింద కమెంట్స్లో చెప్పండి. డిఎస్పి గారి మ్యూజిక్ నాకు పర్సనల్గా డిఎస్పి గారి మ్యూజిక్ ఇష్టము, బట్ నేను చూసిన రీసెంట్ కొన్ని సినిమాస్లో ఆయన బ్యాక్గ్రౌండ్ అనుకున్నంత స్థాయిలో లేదు. మరి దీనికి డిఎస్పి గారే సమాధానం చెప్పాలి. అండ్ తమన్ గారిని అయితే రోప్ చేశారు సినిమాలోకి. ఎందుకంటే డిఎస్పి గారు ఈజ్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, తెలుగులో ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ప్లేస్లో ఇంకోటి పెట్టారంటే, తమన్ గారిని పెట్టారంటే అది డిఎస్పి గారికి కొంచెం ఏమంటారు, తగ్గినట్టు, డిఎస్పి గారు తగ్గినట్టు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది, ఇది మైత్రి మూవీస్తోనే ఎందుకు జరుగుతుంది? పుష్ప 2 కూడా చూసాం, వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చారు, శామ్ సిఎస్ అనుకుంటా, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకు ఎందుకు ఇలాంటి డిఎస్పి గారికి, మైత్రికి, మూవీ మేకర్స్కి గొడవలు గొడవలు జరుగుతున్నాయి? అసలు ఇష్టం లేకపోతే అసలు పెట్టుకోవడం ఎందుకు డిఎస్పి గారిని? డైరెక్ట్గా అనిరుద్ధ్కో తమన్కో ఇస్తే అయిపోయేది కదా. నాకైతే తెలుసుకోవాలని ఉంది. ఎవరైనా దీని మీద రియాక్షన్ రియాక్షన్ వీడియో చేసి చెప్తే వినాలని కూడా ఉంది. అసలు ఎందుకు, ఏం జరుగుతుంది అన్న పాయింట్ అయితే మీకేమనిపిస్తుందో మీ థాట్స్ కింద కమెంట్స్లో రాయండి. సో మార్చ్ 19th
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. 18th నుంచే ప్రీమియర్స్ పడుతున్నాయి. సో లెట్స్ సీ, నేను ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉంటే వీడియో చేసి పెడతాను మన ఛానల్లో. ఫాలో సినీ గ్లిమ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కేవలం సినీ గ్లిమ్స్లోనే వస్తాయి. ఇది ఈరోజు కంటెంట్ అనమాట. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా కౌంట్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీయడానికి ఇంకా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్. ఖుదాఫిజ్. బై బై.